హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే అయితే ఒక వీడియో అయితే చూశాను సోషల్ మీడియాలో. ఈరోజు అయితే బాలయ్య గారి బర్త్డే అన్నమాట సిటీలో. సో అది చూసి అయితే నాకు గుర్తొచ్చింది ఈరోజు నా సర్టిఫికేట్ బర్త్డే అని. సో 90s పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం చాలా మంది 90% మంది అయితే సో 2 బర్త్డేలు ఉంటాయి. ఒకటి ఒరిజినల్ బర్త్డే అండ్ 2 వచ్చి సర్టిఫికేట్ బర్త్డే అనమాట. సో ఎందుకో తెలియదు ఇట్లా చేస్తారు మన పేరెంట్స్. సో నాకు ఎట్లా జరిగిందంటే నేను 5th క్లాస్ టీసీ రాసేటప్పుడు నాకు సో కరెక్ట్గా డీటెయిల్స్ ఉండాలి పేరెంట్స్ ఇప్పించారనమాట హెచ్ఎం సారు. సో ఆ టైంలో మా అమ్మ అయితే పోయేట్లో ఉంది అండ్ మా నాన్న అవైలబుల్ లేక మా పెద్దనాన్న గారు అయితే వచ్చారన్న. సో ఆ టైంలో మా పెద్దనాన్నకి నా పేరు అన్నీ కూడా కరెక్ట్గా అయితే రాశారు. బట్ మా పెద్దనాన్నకి ఏం తెలుస్తుంది నా బర్త్డే అనేది. సో ఇంకా హెచ్ఎం సార్ చేసేవేం కదా. సో నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఒక అమ్మాయి బర్త్డే అయితే నాకు కూడా ఆ బర్త్డేని అయితే పెట్టేశారనమాట June 10 అయితే. సో ఇట్లా అయితే నా బర్త్డే అయితే 2 వచ్చాయి నాకు. ఒకటి సర్టిఫికేట్ బర్త్డే అండ్ 2 వచ్చి ఒరిజినల్ బర్త్డే అనమాట. దాని తర్వాత అయితే ఆధార్ కార్డు వచ్చాయి. ఆధార్ కార్డులో మా పేరెంట్స్ ఏం చేశారంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అయితే ఒరిజినల్ అయితే పెట్టేశారు. అండ్ నా లిటిల్ లాస్ అయితే ఇంటి పేరుతో సహా పెట్టారు. అండ్ ఆధార్ కార్డులో మాత్రం ఓన్లీ షేక్ ఇమ్రాన్ అని పెట్టేసి అండ్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టేశారు. అంటే స్టడీస్లో ఒకటి అండ్ ఆధార్ కార్డులో ఒకటి అవన్నీ మార్చడానికి నేను పడ్డ తిప్పలు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కొన్ని మెమరీస్ ఉంటాయి 90s వాళ్ళకి, చాలా అంటే చాలా ఉంటాయి. సో అందుకే చెప్తారు 90s పుట్టిన వాళ్ళు ఎప్పటికి కూడా ప్రతి దాంట్లో కూడా స్పెషలే అన్నమాట. సో మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్లో మాట్లాడుకుందాం.